నెలల్లో బోర్డర్లో ప్రాణాలు అర్పించిన సైనికుల తండ్రులు ఉన్నారు, 70 ఏళ్ళు 80 ఏళ్ళోళ్ళు. ఒక రైతు అక్కడ ధర్నాలో ఉన్నప్పుడు కొడుకు కాశ్మీర్లో చనిపోయిండు. మొత్తం మీరు గనక చూస్తే పంజాబ్లో 2 కుటుంబాలకు ఒక్కళ్ళన్నా ఆర్మీలో ఉంటారు. ఈ నీతులు చెప్పే అమిత్ షా కొడుకు బ్యాంకు స్కాములు చేయటం తప్ప ఆర్మీలో ఉన్నాడా, పోలీసులో ఉన్నాడా ఏదన్నా సేవల్లో? లేదు కదా. వీళ్ళ కొడుకులు ఎవరూ లేరు, వీళ్ళెవరూ లేరు బోర్డర్లో, వీళ్ళెవరూ తన్నులు తినరు. అక్కడ తన్నులు తింటుంది, అక్కడ పోలీసు. మనం చూసాం రైతులు నిజంగా ఉగ్రవాదులైతే వాళ్ళని కొట్టిన పోలీసులకి పిలిచి భోజనాలు పెడుతున్నారు, మంచినీళ్ళు ఇస్తున్నారు. ఎందుకని? వాళ్ళకి చాలా స్పష్టంగా తెలిసి యూనిఫామ్లో ఉన్న వాళ్ళు కూడా మా కొడుకులే, వీళ్ళకు కూడా తిండి పెట్టుకోవాల్సిన బాధ్యత రైతులుగా మా మీద ఉంది అని చెప్పి. ఆ చిత్రం కూడా మీ కళ్ళకి కనపట్టలేదు. పాలకుండ లాంటి రైతు ఉద్యమంలో నువ్వు ఎందుకు విషపు చుక్కలు వేస్తున్నావు? ఎందుకు ఎవరిని బదనాం చేస్తావు? ఈ దేశంలో రైతుని బదనాం చేయడం అంటే ఈ దేశపు మట్టిని బదనాం చేయడం. ఆ విషయం నీకు అర్థమైతలేదు. ఆ తర్వాత ఇప్పుడేం కొత్త కథ మొదలు పెట్టినావు? రైతు సంఘాలు ఆందోళన వాపసు తీసుకున్నారు, రైతు సంఘాలు ప్రభుత్వానికి మద్దతు ప్రకటిస్తున్నాడు. ఎవడైతే ఇంతవరకు వాడి పతా లేదో, ఇంతవరకు వాడి అడ్రస్ లేదో, ఒక రైతు సంఘం రిజిస్టర్ కాలేదో, మొన్నటికి మొన్న బీజేపీ వాళ్ళు 400 పైగా రైతు సంఘాలని దేశవ్యాప్తంగా కొత్తగా రిజిస్ట్రేషన్ చేశారట. అంటే ఈ కొత్తగా రిజిస్టర్ చేసిన సంఘాలని, అంటే ఎవడైతే వాళ్ళ సభ్యుడిగా ఉంటాడో వాళ్ళందరితో తలొక సంఘం రిజిస్టర్ చేసి మాకు ఉన్న ఇన్ని వందల సంఘాలు మేము వాపసు తీసుకుంటున్నాం అని చెప్పించడానికే ఈ డ్రామా. నిన్నెవడో పోయి మేము వాపసు తీసుకున్నాం. అరే గడ్డి తినేవాడు ప్రతి ఉద్యమంలో ఉంటాడు. ఉద్యమం మీద జనం మీద ఆధారపడి బతకాలనుకునేవాడు ప్రతి చోట ఉంటాడు. కానీ అట్లాంటి వెధవలందరినీ ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళు మిమ్మల్ని ఏమనాలి? అంటే రైతులకి చాలా సింపుల్ ప్రశ్న అండి. నువ్వు ఇన్ని ప్రచారాలు చేస్తున్నావు, నీ గోడీ మీడియా మొత్తానికి పీయూష్ గోయల్ సెక్రటరీ మొన్న ఒక వాట్సాప్ మెసేజ్ పంపించాడు. ఏమని అంటే, రైతుల్లో ఉగ్రవాదులు జొరబడ్డారనే పాయింట్ నుంచి మీరు చర్చ నడపండి. ఇంకా సందట్లో సడమియా ఇంకో చర్చ కూడా నడుస్తుంది. మీరు చూశారు, ఆమె ఉంది కదా, ఆమె వాళ్ళ ప్రచార కార్యదర్శి, ఒక సినిమా యాక్టర్. ఆమె పేరు చూడడం ప్రచారం కాబట్టి మాట్లాడట్లేదు నేను. ఆమె ఇదిగో ఈమె 100 రూపాయలకి లభించే మనిషి 100 రూపాయల కూలికి వస్తున్నారు రైతులు అని చెప్పి హర్మీందర్ కౌర్ అనే ముసలావిడ మీద ఆవిడ ట్వీట్ పెట్టింది. దానికి ఆమె జవాబు చెప్పింది, నాకు నా భర్తకి 13 ఎకరాలు ఉంది. వంగిపోయింది ముసలామ. నాకు నా భర్తకి 13 ఎకరాలు ఉంది, నేను వ్యవసాయం చేస్తున్నా, నువ్వు నా దగ్గరకు వస్తే నీకు 700 ఇస్తా, ఎందుకంటే పంజాబ్లో కూలీ ఎక్కువ, నేను 700 రూపాయలు నీకు రోజు కూలీ ఇస్తా, దా 100 రూపాయలకు నువ్వు నన్ను పిలిచేదేందంది. అయినా సిగ్గురాలే వీళ్ళకి. ఒకటి కాకపోతే ఒకటి ప్రచారానికి దిగబడతా ఉన్నారు. కొంచెమన్నా సిగ్గు తెచ్చుకోండి అబ్బా. ఈ దేశంలో ఎంతమందిని బదనాం చేస్తారు? ప్రతిసారి ఇదే పాటన, కొత్త పాట ఏమన్నా వెతుక్కోవచ్చుగా. ఉగ్రవాదులు, తీవ్రవాదులు, అర్బన్ నక్సలైట్లు, పని పాటు లేనోళ్ళు, టుకడే గ్యాంగు. ఇది కాకుండా మీకేమన్నా కొత్తదేమన్నా ఉంటే మాట్లాడండి. ఎందుకంటే అక్కడ కూర్చున్నోళ్ళు నిఖార్సైన రైతులు. వాళ్ళు నువ్వు అంబానీ అదానీల కోసం తెచ్చిన బిల్లుల్ని వాపస్ తీసుకోమంటున్నారు. అవి రైతు బిల్లులు కాదు, అదానీ అంబానీ బిల్లులు. నీకు అదానీ అంబానీ అనగానే ఎంత ఉలికొచ్చిందంటే మీరు గమనిస్తే, జియోని అదానీ అంబానీల్ని వీటిని మీరు బాయ్కాట్ చేయండి అనే రైతు సంఘాలు పిలిపివ్వగానే ఒక్కటంటే ఒకటి గోధీ మీడియా, ఈ ఒడిలోకి ఎక్కిన గారాబప్ మీడియా ఒక్కటంటే ఒకటి అదానీ అంబానీల పేరు తీయలేదు. ఒక్కొక్కళ్ళకి వణుకు పుట్టుకొచ్చింది. అక్కడి నుంచి ఆదేశాలు జారీ అయినాయి, వాళ్ళ పేర్లు తీయడానికి లేదు, రాణిగారి పేరు ప్రపంచంలో జవటానికి వీల్లేదన్నట్టుగా. నా జిగినీ దోస్తులు వారానికి ఒకసారి భోంచేస్తారు వాళ్ళు కలిసి. వాళ్ళ గురించి మాట్లాడే దమ్ముందా ఈ గోధీ మీడియాకే? అరవమంటే అరుస్తారు వాళ్ళ మీద వీళ్ళ మీద, అంతే తప్ప వీళ్ళకి ఆ ధైర్యం ఉందా అదానీ అంబానీల గురించి మాట్లాడే ధైర్యం? కాబట్టి సమస్య ఏంది? ఎందుకు వాపస్ తీసుకోవు? ఎందుకు ఇంత బదనాం చేసే పనిలో ఉన్నావు రైతుల గురించి? చాలా సింపుల్ ప్రశ్న అబ్బా. ఇంత లోకజ్ఞానం, ఇంగిత జ్ఞానం ఉంటే అడగాల్సిన ప్రశ్న. నిజంగా వాళ్ళు ఉగ్రవాదులైతే నువ్వు ఇప్పటిదాకా ఊకుంటావా? నిజంగా వాళ్ళు తీవ్రవాదులైతే నువ్వు ఎతికి పట్టుకొని ఆధారాలతో అరెస్ట్ చేసి లోపల వారే ఎందుకు ఉత్తి కబుర్లు చెప్తావు? ఆ మాట నేను కాదు, అక్కడ ధర్నా చేస్తున్న రైతులు అడుగుతున్నారు. నువ్వు ఉత్తినే బదనాం చేసే పని మానేయి, నీ దగ్గర ఆధారాలు ఉంటే చూడు. ఎందుకని చేయట్లేదంటే నీ పని బదనాం చేయడం తప్ప, పుకార్లు వ్యాపింపజేయడం తప్ప, ఈ మొత్తం ఉద్యమాన్ని బ్రేక్ చేయడం తప్ప
నీ ఉద్దేశం ఉగ్రవాదాన్నో తీవ్రవాదాన్నో అరికట్టడం కాదు కదా. నా మాట మీద నమ్మకం లేదా, ప్రధానమంత్రి మాట మీద నమ్మకం లేదా అని ఇంత పొడుగు దీర్ఘాలు వేస్తున్నారు. ఏ మాట మీద నమ్మాలి? బ్లాక్ మనీ వస్తుంది 15 లక్షలు అందరి ఖాతాల్లోకి అన్నావు. 6 ఏళ్లకి ఇంకా అందరూ వెయిటింగ్లోనే ఉన్నారు. నల్ల డబ్బు వచ్చేస్తుంది, తీయండి మీరు అందరూ క్యూల్లో నిలబడండి అంటే 150 మంది చచ్చిపోయారు. సచ్చినోళ్ళు చచ్చారు తప్ప ఇంతవరకు నల్ల డబ్బు వచ్చింది లేదు, ఉగ్రవాదం ఆగింది లేదు. పైగా నువ్వు కాశ్మీర్ బోర్డర్లతో సహా ప్రతి చోట చొరబాటుదారులు ఎక్కువయ్యారు. ఏ మాట నమ్మాలి? ఇది GST అన్నావు, నిండా ముంచినవు. ఒక్కటంటే ఒక్కటి పనికొచ్చే పని, నమ్మకమైన పని, ఒక్క మాట అన్నా వాగ్దానం నెరవేర్చుకున్న కథ ఉందా? ఎప్పుడన్నా సీరియస్గా ఎవరన్నా తిరగబడంగానే వచ్చేసి జనం ముందు ఏడుపులాడటం, లేకపోతే గుజరాత్ వెళ్ళి అక్కడి నుంచి స్వాంతన పొంది అమ్మ అంతా మంచి జరుగుతుందని ముఖం అద్దంలో చూసుకొని ఐ లవ్ మై సెల్ఫ్ అనుకొని తిరిగి రావడం తప్ప ఏమన్నా ఉందా? ఏమన్నా కథ ఉందా? అయ్యా అసలు సీదా సాదా విషయం ఒకటి చెప్పాలి మీకు. అదేంటంటే పిల్లా పాప ఉన్నోడికి భవిష్యత్తు మీద కోరుకుంటుంది. పెళ్ళాం బిడ్డలు ఉన్నోడికి అరే నా కొడుకు ఏదన్నా ఇయ్యాలి, నా బిడ్డ పెళ్లి చేయాలి, ఈ భూమి ఉండాలి, ఈ దేశం ఉండాలి అని ఉంటుంది. ఈ ఏమీ లేనోడికి ఏముంది? ఈ పూట తెగ నమ్ముకొని సాయంత్రానికి బార్లో ఖర్చు పెడదామని ఉంటుంది. ఈ తేడా ఉంటుంది, అంతే కదా. అందుకని ఇవాళ దేశాన్ని రక్షించాల్సిన బాధ్యత ఎవరిదన్నా ఉంది అంటే పెళ్ళాం పిల్లలు ఉన్నోడికి ఉంటుంది. చాలా సీదా సాదా విషయం. అంటే దేశాన్ని భూమిని రక్షించడానికి కూడా స్వార్థం ఉండాలి. రైతులు తమ పిల్లల కోసం, తమ కుటుంబం కోసమే కష్టపడుతున్నారు. కానీ వాళ్ళు పడే కష్టంతో మొత్తం దేశం కడుపు నిండుతోంది. ఈ మామూలు విషయం అర్థం కానోళ్ళు అసలు మనుషులేనా? పరిపాలించే వాళ్ళ అడ్మినిస్ట్రేటర్సా పక్కన పెడదాం, వాళ్ళు అసలు మనుషులేనా అనే ప్రశ్న వస్తుంది. కాబట్టి మీరు ఆలోచించుకోండి. ఎవరి కడుపులు నింపడానికి, ఎవరి గోదాములు నింపడానికి, ఎవరి ఖజానాలు నింపడానికి ఈ చట్టాలు వచ్చినాయి? అసలు మేము ఎవరు అడగని చట్టాలు మీరు ఎందుకు తీసుకొచ్చారు? వాపసు తీసుకోమంటే వీళ్ళకి వస్తున్న ఇబ్బంది ఏంటి? ఎంత అహం అవసరమా? అంటే ఏమైనా దురభిమానధనుడు దుర్యోధనుడు మాదిరిగా నేను ఒక్కడికి కూడా వెనక్కేను, సూది మనం మోపినంత భూమి జాగా కూడా నేను వెనకడిగేను. ఈ ఎమోషనల్ డ్రామాలు మానేయండి. మానేసి ఈ దేశం బతకాలనుకుంటే ఆత్మనిర్భర్ భారత్ ఉత్తి కబుర్లు చెప్పకు. ఈ దేశంలో 55% జనం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. వాళ్ళ సంక్షేమం చూడని ఏ ప్రభుత్వం కూడా నిలబడదు. నువ్వు పెట్టుకున్నావు, ఎవరితో పెట్టుకున్నావు? ఎవరైతే భూమిని నమ్ముకొని ఇంతవరకు నిన్ను ప్రశ్న అడగలేదో వాళ్ళతో పెట్టుకున్నావు. నువ్వు ఇంతవరకు పెట్టుకుందంతా వ్యాపారస్తులతో పెట్టుకున్నావు, వాళ్ళతో పెట్టుకున్నావు, వీళ్ళతో పెట్టుకున్నావు. వాళ్ళు నిలబడితే నిలబడతారు, లేకపోతే ఎందుకులే వీళ్ళతో పడలేం అనుకుంటే వెనక్కి వెళ్తారు. కానీ భూమి తప్ప వెళ్ళడానికి జాగా లేనోళ్లతో పెట్టుకున్నావు. జాగ్రత్తగా ఆలోచించుకోవడం మంచిది.